ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదంటున్నాను కదా. ఎరా చోట అదేమైంది కనుక్కున్నావా? హలో, యాదగిరి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గాడి కొడుకుతో లేచిపోయింది తెలుసా? బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికి ఎవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. బాయా బాయా అట్టుపండు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాట్ల రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ల నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయా. బస్సు ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్లి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తాలేకు ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కుట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేస్తాడు, భయం సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాల 4 టికెట్లు అమ్మేసుకున్నాయి గారు. ఇద్దరు వస్తే బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాయి గారు. వేసావేసామంటే తొక్కి పట్టి నారతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే, నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామ్మర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కాను రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడద్దురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది, వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరు ఎక్కారా? అరే గొట్టం, ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరో? బాబీ. ఆ? ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాం చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతే. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. వాళ్ళ ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్, మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. ఈ పాటికి మన వాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా. రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు. అప్పుడే ఎలా తెలుస్తుంది? నీచ్ గారు చెప్పేస్తుంటాడుగా. సునీలా? మన సునీలా ఎందుకు చెప్తాడు? నేనే చెప్పమన్నానుగా. నువ్వా? నువ్వెందుకు చెప్పమన్నావు? మరి మనం లేచిపోయాం తెలియాలిగా. బాబీ, నీకైనా పిచ్చెక్కుండాలి, లేకపోతే నాకైనా పిచ్చెక్కుండాలి. నాకేం అర్థం కావట్లేదు. రిలాక్స్ భాగ్యమతి. మన ఇద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. యూ అండ్ మీ అని చక్కగా హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రాబ్లమ్ సాల్వ్.
ఇడియట్ నీకు అసలు బుద్ధుందా? 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం, వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మ్యాట్రిక్స్ మరి. హోమ్ మినిస్టర్ సార్, కే అని మాట్లాడుతున్నాను. హలో కేర్ సార్, నమస్తే సార్. హౌ యూ? దొంగ నమస్కారాలు నాకొద్దు సార్. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ యాదగిరి గాడు నా కొడుకుని కిడ్నాప్. అది కాదు సార్, ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి నువ్వు యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని. మీరు మాట్లాడకండి. మాట్లాడారుగా ఆ రోజు, సంధి చేశారు కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను, వినండి. ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. చాలు చాలు, ఇక నటించకండి. పొలిటికల్ గేమ్స్ వద్దు సార్. యుద్ధం మొదలవుతుంది. యాదగిరి గాడు నేను సిద్ధంగా ఉండండి. అది కాదు సార్, నేను చెప్పేది సార్, నేను చూసుకుంటాను. మీరు తొందర వినండి 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 సార్. నాకు నా కొడుకు దొరికే వరకు రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. వీడి కొడుకు దేంతోనే పారిపోతే నా మీద తెలుస్తుందంటయా? హలో యాదగిరి, నమస్తే అన్న, బాగున్నారా? హలో హలో, వినండి వినండి. 100 సార్లు చెప్పాను మీకు వాడి గురించి నాకు తెలుసని. వినలేదు మీరు. సందన్నారు, సందుకు నేను ఒప్పుకున్నాను. వేశారుగా వెనక తప్ప నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఎవరు చెప్తారు సమాధానం దీనికి? అది కాదన్నా, మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అసలు ఇక్కడ మన అమ్మాయి ఆ కేర్ గడి కొడుకు. అదే అబద్ధం అబద్ధం. వాడు కొడుకు అనే వాడు ఇక్కడ లేడు. నాకు భయపడి పిరికి వెదవ అమెరికాలో పెంచుతున్నాడు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు వాడు ఎలా ఉంటాడో అని. ఎవడో కిరాయి వెదవని తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. అనవసరం చెప్తున్నాను, వినండి మినిస్టర్ గారు. ఇంకా నా వల్ల కాదు. ఇంకో 24 గంటలు మూసుకొని ఉంటా అంతే. ఈలోగా నా కూతురు నా ఇంటికి రావాలి క్షేమంగా. చెప్పండి, ఆడికి లేకపోతే ఒక్కొక్కడే చేస్తా. రాష్ట్రం మొత్తం తగలడిపోద్ది. షోకుని నాకు ఇద్దరు కొట్టుకు తెచ్చారు, అది మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారంట, అది నా తలకాయ నొప్పి. తిక్కుమాలి మినిస్ట్రీ. అరే వర్షం పడుతుంది, అది ముయి. చాలా బాగుంటుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం బాబీ. వర్షంలో తడవాలంటే చచ్చింత ఇష్టం. కానీ మా అమ్మ ముందుగా ముసలిది, నన్ను అసలు వర్షంలోకే వెళ్ళనిచ్చేది కాదు. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఏ, బాబీ పడుకున్నా. బాబీ 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 ఏం చేస్తున్నావు? బాబీ పైగా నేనా? నువ్వే వర్షంలో తగలన్నావు కదా. అయితే పిచ్చ కింద నీకు పడిపోతావు బాబీ, వద్దు ప్లీజ్. భాగ్యమతి, దేవుడు మనకు చాలా తక్కువ టైం ఇచ్చాడు. తొందరగా అనుభవించేయాలి. నా మాట విను. నీకు విషయం తెలుసా? కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే దెయ్యాలైపోతారంట. కమ్ కోరికలు తీర్చేసుకుందాం. అయ్యో, వద్దంటే విందు. జాగ్రత్త, కాదు కూర్చో. హే! ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తావా? ఏ సిగరెట్ మగాళ్ళు అబ్బసమ్మా? ఆడాళ్ళు కాల్చకూడదా? అమెరికాలో పెరిగినా మగాళ్లే. అదేం కాదు. అయినా అసలు నువ్వు సిగరెట్ ఎందుకు కలుస్తావు? నువ్వెందుకు కాలుస్తావు? అది అవును కదా. అసలు మనం సిగరెట్ ఎందుకు కలుస్తాం భాగ్యమతి? మట్టి లేక జస్ట్ ఫర్ కిక్. లైఫ్ లో బోర్ కొట్టి సిగరెట్ కాలుస్తాం. ఇంకా నాకు లైఫ్ లో బోర్ కొట్టదు బాబీ. నువ్వు దొరికావుగా, నాకు ఇంకా సిగరెట్ కాల్చాల్సిన అవసరమే రాదు. నువ్వెందుకు సిగరెట్ పారేసావు? నాకు కూడా సిగరెట్ అక్కర్లేదు. ఇలా అడిగినప్పుడు నన్ను ముట్టించేస్తాను. ఏంటది ఇచ్చేది? చిన్న పిల్లనమ్మా. రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు. బస్సులో వాళ్ళే మనం ఏదో చేసేసుకుందాం అనుకుంటున్నారు. నేను చక్కగా తప్పు చేస్తుంటే ఎంత బాగుండేది. రాత్రి పూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు, ఆ మలుపులు. భాగ్యమతి, నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు.
తప్పు చేయటం వయసు చాలా కరెక్ట్ భాగ్యమతి. భాగ్యమతి నా మాట విను భాగ్యమతి, ప్లీజ్ భాగ్యమతి. భాగ్యమతి భాగ్యమతి. నీ మాట వింటాను బాబీ. భాగ్యమతి ఒప్పేస్తుంది. భాగ్యమతి ఏంటి అందరిలోనూ అసహ్యంగా సిగ్గుసెర లేకుండా ఏంటి మాటలు? నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి. నాకేం అర్థం కావట్లేదు. ఆకలేకపోతున్నాను భాగ్యమతి. కాటన్ దొరికిద్దని చూసారా? ఒక నిమిషం బాబీ ప్లీజ్. ఏంటి? గుడి ఏదైనా ఉందేమో కనుక్కో. ఏంటి గుళ్ళోనా? చాలా బాగుంటుంది బాబీ. కళ్ళు పోతాయి భాగ్యమతి, తప్పు. గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ చూస్తుండగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించి భాగ్యమతి? అవును. పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి. పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా. అదే పెళ్ళయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే పళ్ళు రాలగొడతా. ఏంటి పెళ్ళి అంటున్నారు? పెళ్లి కాదు అంకుల్, వెళ్ళు అంటాం. ఎక్కడికి? బాత్రూమ్. ఓ అల్లుడు గారు తమరు దేవురు అన్నారు. అమెరికా. అమ్మాయి గారు దేవురు అన్నారు. ఏమనలేదే. ఏమన్నా అందాం అనుకుంటున్నారా? అనాలంటారా? అడిగినందుకైనా అనొచ్చు కదా. అవును పురం. అవును పూర్వం. అదెక్కడ? కాదు గూడెం పక్కన ఉంది అంకుల్. కాదు గూడెం అదెక్కడో? నీకెందుకు పల్లి ముందుంది అంకుల్. నీకెందుకు పల్లె? అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు. అలాగే జాగ్రత్త. సార్ ఆ కేఆర్ కొడుకు ఈ యాదగిరి కూతురు ఒళ్ళు తిమ్మిరికి లేచిపోయారు సార్. ఈ మురుకులు కదా అని చెప్పిన అర్థం కావట్లేదు. నా కొడుకుని కిడ్నాప్ చేశారని వాడు, నా కూతురిని కిడ్నాప్ చేశారని వీడు రాష్ట్రం మొత్తం తగలబెట్టేస్తున్నారు సార్. స్టేట్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు సార్. ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి సార్. ఉండవయ్యా ఇలా అంటే ఆర్డర్ నువ్వు నీకు అలాను. ఇప్పుడు ఏమన్నా కంగారు పెడితే వచ్చేట్లు నా డిపాజిట్లు కూడా గలంత అయిపోతాయి. అన్నిటికీ ఊరికే కంగారు పడిపోకూడదు. పాప పండాలి, పాప పండాలయ్యా. అంకుల్ బాబీని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబీని చూసారా? అంకుల్ బాబీని చూసారా? లేదమ్మా మేము చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి. బాబీ బాబీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయా? నీకోసమే తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మనిద్దరం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. రెండు తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. ఏంటది? చూపించవా ప్లీజ్? ముందు 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 నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలా అంటే నేను చచ్చినా చూపించను. మనం లేడీస్ కదా. జోకులొద్దన్నానా? సరే సరే, నో జోక్, సీరియస్. ఎంత బాగుందో, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? చీ 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 చీ. అరే మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నాకోసం తెచ్చా చూపించు. పొద్దు నుంచి షాప్లన్నీ వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ ఏంటి నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి? ఈ రంగు నేను ఎప్పుడు వేసుకోలేదు. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు అంతే కదా? ఓకే 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 ఆపు. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపు. భాగ్యమతి, భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు, హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరం? అవసరమే. ఎందుకు? ఎందుకు అని నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం.
ఏంటండి ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్ట్ తెస్తే నువ్వు వేసుకోలేదు. ఉసేయ్! ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాలిన చొక్కా, అదే ఆ అద్భుతమైన చొక్కా నేను వేసుకోవాలి. ఏదా షర్ట్? అది భాగ్యమతి అక్కడ. ఏంటి? ఒక్క వెంట్రుకుంటే ఇస్తారా? తీసుకో. నీకెక్కడిది ఇది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు. బాబీ సూపర్. 1 hour, 1 గంటలో తెలిసిపోతుంది బాబాయ్. నాకు బాబాయ్ బాబీ exact కావాలి. నేను నువ్వు చెప్పేది వినను. ప్లీజ్, నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ సారీ. రవిశంకర్ అవుట్ ఆఫ్ మై సైట్. స్టార్ హోటల్ ఎప్పుడైనా పుల్లట్లు అమ్మటం చూసావా? అక్కడ చూడు. ఓహో, ఏ? నువ్వు పచ్చిపిండి తినేసాను. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి నేను చెప్తున్నాను. ఎస్. నో 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 నో. పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తనాడా. మరి సోటు బూటేట్రా నేను జిమ్ పడిపోను. అమెరికా $1 బజ్జీలు అమ్ముకుని డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి హోటలెట్టుకున్నాడు. ఇంకా ఒక్కేటవా? ఎందుకు ఎట్లా కూక? ఎలా ఉంది అబ్బయ్యా? పుల్లని పుల్లట్టు పంటి కంటగానే ఇవ్వదచ్చిన జన్మకే జీవమొచ్చరా. అట్టంటే And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.